హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో సున్నిపిండి సబ్బులు చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చేశానండి. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్, అందుకే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్న పాప కోసం. చూడండి, నేనైతే ఇక్కడ పప్పులు, అలాగే గులాబీ పువ్వులు రెమ్మలండి, అవిను చామంతి పువ్వులు కూడా కలిపి మొత్తం ఎండబెట్టాను. ఇది వీడియో కూడా చేశానండి నేను, షార్ట్ వీడియో, అలాగే లాంగ్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో సున్నిపిండిది, ఒకసారి చూడండి. అలాగే సున్నిపిండి సబ్బుల వీడియో కూడా ఉంటుంది, మీకు ఎందులో చూసినా తెలుస్తుంది ఏమేం పప్పులు వాడాలనేది. ఇక్కడైతే ఆ పప్పులన్నీ కూడా నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఇందులో 1 స్పూన్ కస్తూరి పసుపు, అలాగే 2 స్పూన్ల వేప పొడి వేసానండి, వేపాకుది ఎండబెట్టింది. అలాగే 2 స్పూన్ల దాకా గంధం పొడి, గంధం చెక్కది. అలాగే 2 స్పూన్ల దాకా ముల్తానీ మట్టి యాడ్ చేశాను. అలాగే 3 స్పూన్ల దాకా అయితే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, కమలాలది, అవి తొక్కలు ఎండబెట్టిన పౌడర్ అండి, 3 స్పూన్లు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులు, ఈ పొడులు ఏవేవి దేనికి యూజ్ అవుతాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు మన ఛానల్లో. ఇవి బాగా మిక్స్ చేశాక నేను ఇక్కడ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇది పారాబిన్ ఫ్రీ అండి. ఈ సోప్ బేస్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం డబుల్ బాయిలింగ్ కోసము. చూసారు కదా, ఇక్కడ ఇలా చేసి పెట్టుకుంటే చాలండి, మెల్ట్ అయిపోతుంది. మనకి ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో నేనైతే హాఫ్ సోప్ బేస్ కట్ చేసి పెట్టాను, మిగతా హాఫ్ మాత్రం పక్కకు పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను నేను దీన్ని. లేదంటే షాంపూస్ అయినా చేసుకోవచ్చు, నేను షాంపూ చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టాను అనమాట. సో ఇక్కడ డబుల్ బాయిలింగ్ కోసం ఈ గిన్నె తీసుకుంటున్నా. అలాగే మీకు సోప్స్ చేయడానికి ఇలా సోప్ మోల్డ్ ఉన్నా ఏం లేదు, లేదంటే మీరు వేరే చిన్న బాక్సెస్ అయినా యూజ్ చేయొచ్చండి, గిన్నెలు కూడా యూజ్ చేయొచ్చు. సోప్ బేస్ అంతా కూడా నేను ఇక్కడ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను మొత్తం 4 సోప్లకు సరిపోను సోప్ బేస్ తీసుకున్నానండి. ఇక్కడ ఇలాంటి బాక్సెస్ అయినా యూజ్ చేయొచ్చండి, నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. కర్రీ బౌల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు కూడా యూజ్ చేసుకోవచ్చు, చిన్నవి రౌండ్వి. సో ఇక్కడ డబుల్ బాయిలింగ్ కోసం వాటర్ అయితే హీట్ అయ్యాయి. ఇందులో ఇప్పుడు నేను సోప్ బేస్ యాడ్ చేసిన కదా, ఆ బౌల్ని అయితే ఇందులో పెడుతున్నా. ఈ హీట్కి సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక చక్కగా ఇప్పుడు ఇందులో నేను మనం చేసుకుని పెట్టినాం కదా సున్నిపిండిని, ఆ సున్నిపిండిని 1.5 కప్పు యాడ్ చేశాను అనమాట. 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇప్పటికీ ఇది 5-6 టైమ్స్ నేను సోప్స్ చేయడం, సో అందుకే నాకు కొలత అనేది కరెక్ట్గా అర్థం అయిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు అయితే నేను అది తీసుకున్నానండి, మిక్సర్ ఉంటుంది కదా మన ఇంట్లో, దీంతో మిక్స్ చేస్తే తొందరగా మిక్స్ అయిపోతుంది. అయితే సున్నిపిండి యాడ్ చేశాక ఒకసారి ఇది చూసుకోవాలండి, థిక్గా ఉండాలి పేస్ట్ అనేది. పల్లిచ్చగా ఉంటే ఏంటంటే సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు కామెంట్లలో కూడా చెప్పారు కొంతమంది తొందరగా మెల్ట్ అయిపోతుందని. ఎందుకంటే రీజన్ ఇదే అండి, మనకి పిండి అనేది ఎక్కువ ఉండాలి, దానివల్ల మంచిగా స్కిన్ అనేది బ్రైట్నెస్ కూడా వస్తుంది. మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ వే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇది చక్కగా థిక్గా అయిపోయాక, మిక్స్ అయ్యాక దీన్ని నేను సోప్ మోల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ సోప్స్ అయితే నేను ఇంతకుముందు కంటిన్యూస్గా ప్రిపేర్ చేసేదాన్నండి, మా పాప కోసం, నా కోసం కూడా. కానీ జాబ్కి వెళ్ళాక మళ్ళీ కుదరట్లేదని చెప్పేసి చేయట్లేదు. తనకి వేరే సోప్స్ యూజ్ చేస్తుంటే కళ్ళు మంట వస్తున్నాయని చెప్పేసి అంటుంది ఎక్కువ. అది ఎంత వాటర్ పోసినా కూడా తొందరగా మంట పోట్లే. సో నేను ఎందుకు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా కదా అని చెప్పేసి మళ్ళీ సోప్స్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఈ సోప్స్ వల్ల అయితే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది మా పాపకి. తను చాలా డార్క్ అయిపోయింది ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయ్యాక. తను చాలా వైట్గా ఉండేది, ఈ మధ్య కలర్ చాలా చేంజ్ అయిపోయింది. అందులోటి ఇప్పుడు పంపించే స్కూల్లో గేమ్స్ కూడా ఎక్కువ ఆడిపిస్తున్నారు కాబట్టి తనకి స్వెట్ వస్తుందండి. తనకి డస్ట్ అలర్జీ కూడా ఉంది కాబట్టి ఇలా వేప పొడి చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి డస్ట్ ఎలర్జీ అయినా స్కిన్ ఎలర్జీస్ అయినా పోతాయి. సో మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఉన్నవాళ్ళు. కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు రేపు. సో తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నా. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి కదా.